రెగ్యులర్గా ప్రామిస్ బ్రేకర్స్కి ఖచ్చితంగా అబ్జర్వేషన్లో పెట్టాలి. సంథింగ్ రాంగ్ ఈజ్ హ్యాపెనింగ్. వాళ్ళకి ఇష్టం లేకపోవడం, వాళ్ళకి నచ్చట్లేదో వాళ్ళకి ఇష్టం లేకపోవడము. 2 నీ విలువ లేదక్కడ. నీకు ప్రామిస్ చేస్తున్నా కానీ ఇప్పుడు ఈ గొడవ సాల్వ్ కావడానికి ప్రామిస్ చేస్తున్నాను, విలువ లేదు, మన వాల్యూ లేదు అక్కడ. నువ్వు చెప్తున్నా నీ ఫాలో అవ్వట్లేదు అంటే వాల్యూ లేదు. 3, రిలేషన్షిప్ యొక్క ఇంపార్టెన్స్ తెలియలేదు. నువ్వు కాకపోతే ఇంకోడు ఉన్నాడు అన్నప్పుడు ప్రామిస్ చేయడం ఈజీ. నువ్వు కాకపోతే ఇంకోడు, నువ్వు చెప్తేనే వినాలా, నాకు అవసరం ఏంటి, నేను మస్తు చెప్తా, ఎన్నో మాట్లాడతాం అని గనక ఉంటే వెరీ ఇంపార్టెంట్. దాన్ని వెంటనే ఐడెంటిఫై చేసి అర్థం చేసుకుని అక్కడే డీల్ చేయాలి. అది నెగ్లెక్ట్ చేస్తూ పుష్ చేయకూడదు. ఓకే. 4th వచ్చేసి ఇలాంటి వాళ్ళు మానసికంగా ఒక ప్రాబ్లంలో రుగ్మతతో ఉంటారు. కొంతమంది కావాలని అప్పటికప్పుడు గొడవ తీసుకోవడానికి అలా చేస్తుంది. సో అలాంటి వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయాలి. క్రానిక్ ప్రామిస్ బ్రేకర్స్ రుగ్మతగా మారి చెప్పింది ఏది చేయకుండా ఉండి అలా చేస్తున్నారంటే డేంజరస్. అండ్ ఒకవేళ కనుక ఇష్టం లేకుండా ఆ రిలేషన్లో కంటిన్యూ అవుతుందంటే కారణం కనుక్కుని తీరాలి. మన వల్ల కొన్ని, నువ్వు ఇలా చేస్తుంటే నాకు నచ్చట్లేదు. నాకు ఒక కపుల్ వచ్చారు, ఇద్దరిని సపరేట్గా మాట్లాడితే వాళ్ళ మీద ఈమె గంట చెప్పింది, ఈయన మీద గంట వాళ్ళు ఇలా చేస్తారు అలా చేస్తారు, మా అమ్మని సరిగ్గా చూసుకోదామా, ఆమె ఎలా చేస్తుందంటే మా అమ్మని ఇంటికి వెళ్ళాక మా అమ్మని తిడుతుంది, కొడుతుంది, ఇలా చేస్తుంది. అతనికి ఇంట్రెస్టే పోయిందనమాట. సో ఇవి రిలేషన్షిప్స్లోకి వచ్చేసరికి చాలా డెలికేట్ అయిపోతాయి మ్యాటర్. వాళ్ళు 20-25 సంవత్సరాలు ఒక ధారణలో పెరిగి వాళ్ళు ఒకలాగా ఎక్స్పెక్ట్ చేస్తారు, ఈమె ఒకలాగా పెరిగి ఈమె ఒకలా ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఈ 2 సింక్ కావు. దీన్ని కంపాటబిలిటీ ఇష్యూస్ అంటారు. ఈ కంపాటబిలిటీ లేనప్పుడు వాళ్ళని ఎంత కలుపుదామని ట్రై చేసినా నేనంటాను టేక్ సింపుల్ స్టెప్స్. చిన్న ప్రామిస్ని నిలబెట్టండి.